హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 28, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం పైన అడగడం జరిగింది. కాంటెక్స్ట్ ఏంటంటే, ఇటీవల ఇజ్రాయెల్ దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆ దేశ పార్లమెంటు ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. ఆ పురస్కారం పేరేంటని క్వశ్చన్ అడిగాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన ఆ దేశ పార్లమెంటు ప్రతిష్టాత్మక పురస్కారం పేరేంటి? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నెసెట్ మెడల్, లేదంటే స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్, స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్, స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్. నెసెట్ మెడల్ అనే కీవర్డ్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది. తప్పనిసరిగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ మెడల్ పైన లేదా ఈ పురస్కారం పైన క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఈ పురస్కార గ్రహీతగా నిలిచిన మొట్టమొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు చరిత్రలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇచ్చి నరేంద్ర మోదీ గారిని సత్కరించింది. నెసెట్ మెడల్ కీవర్డ్ చూడండి, సరిపోతుంది. అలా ప్రపంచంలోని దాదాపు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రభుత్వము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించడం అనేది రెగ్యులర్గా మనం వార్తల్లో చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ 2025 ఇయర్లో చూసాము. ఇయర్ ఎండ్లో డిసెంబర్ నెలలో కూడా ఒమన్కి సంబంధించిన అత్యున్నత పురస్కారం అని చెప్పేసి చివరిగా మనం డిస్కస్ చేసాము. సో వాటన్నిటిని కూడా మరొకసారి చెప్తాను, ఇక్కడ లిస్ట్ చూడండి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి ఆ పార్లమెంట్ ఇచ్చిన అత్యున్నత పురస్కారం ఏమంటున్నాను? స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్. నెసెట్ మెడల్, నెసెట్ కీవర్డ్ గుర్తుంచుకోండి, ఒక కీవర్డ్ గుర్తుంచుకోండి చాలు. ఇక గతంలో ఒమన్ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం పేరు వచ్చేసేసి ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఒమన్. ఇథియోపియాకి సంబంధించి గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. నమీబియాకి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్విషియా మిరాబిలిస్ గుర్తుంచుకోండి. బ్రెజిల్ దేశానికి సంబంధించి గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్. ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఘనా దేశానికి సంబంధించి ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా. సైప్రస్ దేశానికి సంబంధించి ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెకోరియస్ III. శ్రీలంక దేశానికి సంబంధించి ద మిత్ర విభూషణ పురస్కారం. మారిషస్ దేశానికి సంబంధించి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. కువైట్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్. గయానా దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్. బార్బడోస్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్. నైజీరియా దేశానికి సంబంధించి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్. డొమినికాకి సంబంధించి డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్. రష్యాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్. గ్రీస్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్. ఫ్రాన్స్ దేశానికి సంబంధించి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లీజియన్. ఈజిప్ట్కి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ద నైల్. రిపబ్లిక్ ఆఫ్ పలావుకి సంబంధించి హానర్ ఎబాకల్ అవార్డ్. పప్వా న్యూ గినియాకి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ లొగోహు. ఫిజీ దేశానికి సంబంధించి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ. భూటాన్ దేశానికి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో. యుఎస్ గవర్నమెంట్కి సంబంధించి లీజియన్ ఆఫ్ మెరిట్. బహ్రెయిన్ దేశానికి సంబంధించి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రెనైజెన్స్. మాల్దీవ్స్ దేశానికి సంబంధించి ద ఆర్డర్ ఆఫ్ ద డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డ్. పాలస్తీనాకి సంబంధించి పాలస్తీనా 2018.
సో ప్యాలెస్తీనాకి సంబంధించి ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ప్యాలెస్తైన్ అవార్డు. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ద స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్. సౌదీ అరేబియాకి సంబంధించి ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక కీవర్డ్, ఒక్కొక్క పురస్కారం సంబంధించి ఒక్కొక్క కీవర్డ్ గుర్తుంచుకోండి. పోటీ పరీక్షల్లో మనం ప్రశ్నని చూడగానే 4 ఇన్ఫరెన్సెస్లో సులభంగా మీరు గుర్తించే విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక వివిధ దేశాల్లో లేదా ఒక్కొక్క దేశానికి సంబంధించి అత్యున్నత చట్టసభ ఉంటుంది కదా, పార్లమెంట్ అంటాం. వివిధ దేశాల పార్లమెంట్లలో భారత ప్రధాని గారు ప్రసంగాలు ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా ఇప్పటివరకు దాదాపు 19 టైమ్స్ అంట. ఆ పార్లమెంట్లు కూడా ఏ దేశానికి సంబంధించి చూడండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇజ్రాయెల్ దేశ పార్లమెంటులో భారత ప్రధాని ప్రసంగాన్ని మనం చూసాం. ఆ కంటెక్స్ట్లోనే, ఆ సందర్భానే స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్ వచ్చింది. ఇజ్రాయెల్ 2026 ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ పార్లమెంట్లో భారత ప్రధాని గారు ప్రసంగించారు. ఇక గతంలో 2025 డిసెంబర్లో ఇథియోపియా పార్లమెంట్లో, 2025 జూలైలో నమీబియా పార్లమెంట్లో, 2025 జూలైలో ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్లో, 2025 జూలైలో ఘనా పార్లమెంట్లో, 2024 నవంబర్లో గయానా పార్లమెంట్లో, 2023 జూన్లో యుఎస్ కాంగ్రెస్ లేదా జాయింట్ సెషన్ ఆఫ్ యుఎస్ కాంగ్రెస్. ఓకేనా? ఇక 2019 జూన్లో పార్లమెంట్ ఆఫ్ మాల్దీవ్స్, 2018 జూలైలో పార్లమెంట్ ఆఫ్ ఉగండా, 2016 జూన్లో జాయింట్ సెషన్ ఆఫ్ యుఎస్ కాంగ్రెస్ అంటే యుఎస్ పార్లమెంట్. ఇక 2015 డిసెంబర్లో ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్, 2015 నవంబర్లో యూకే పార్లమెంట్, 2015 మేలో మంగోలియా పార్లమెంట్, 2015 మార్చ్లో శ్రీలంక పార్లమెంట్, 2015 మార్చ్లో మారిషస్ నేషనల్ అసెంబ్లీ అంటే వాళ్ళ పార్లమెంట్. ఇక 2014 ఫిజీ పార్లమెంట్లో, 2014 నవంబర్లో ఆస్ట్రేలియా పార్లమెంట్లో, 2014 ఆగస్టులో నేపాల్ పార్లమెంట్లో, 2014 జూన్లో భూటాన్ పార్లమెంట్లో. దాదాపు 19 సార్లు. అంటే వివిధ దేశాలకు సంబంధించి కామన్గా మన దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్. మన పార్లమెంట్లో ప్రసంగాలని మనం చూస్తూ ఉంటాం, చట్టసభ సభ్యుడైతే చాలు. కానీ వివిధ దేశాలు, ఒక్కొక్క దేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో వేరే దేశానికి సంబంధించిన నాయకుడు ప్రసంగించడం అంటే మామూలు విషయం కాదు, అతిశయోక్తి కాదు. సో ఖచ్చితంగా చూడాలి. సో ఏదైనా ఒక చిన్న పాయింట్ వార్తల్లో కనిపించినా కూడా ఆ టాపిక్ సంబంధించి మ్యాక్సిమం డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఎందుకంటే ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా 100% మీరు స్కోర్ చేయగలగాలి, ప్రశ్న ఎంతటి విధంగా ఇచ్చినా కూడా. ఓకేనా? సో ఇదంతా కూడా స్క్రిప్ట్. ఓకేనా? సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇటీవల ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటు స్పీకర్ ఆఫ్ ద నెసెట్ మెడల్ని ఇచ్చి సత్కరించడం జరిగింది. నెసెట్. ఓకేనా? ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఇక ఇజ్రాయెల్ పార్లమెంట్ రెండింటి నుండి కూడా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన వ్యక్తిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చరిత్ర సృష్టించారు. 2018లో పాలస్తీనా గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ప్యాలెస్తైన్. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఎనఫ్. ఏదైనా ఒక దేశం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. ఇజ్రాయెల్ దేశం గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, ఆ దేశ పార్లమెంట్ ఇచ్చిన అత్యున్నత పురస్కారం అని. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి జెరూసలేము, అక్కడ కరెన్సీ వచ్చేసి ఇజ్రాయెలీ న్యూ షెకెల్, అక్కడ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు గారు ఉన్నారు, అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎనఫ్ అడగవచ్చు. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఈరోజు నేషనల్ సైన్స్ డే, జాతీయ విజ్ఞాన దినోత్సవం. డేస్ అండ్ థీమ్స్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ప్రశ్నగా అడిగే అవకాశం ఉందో వాటిని మీకు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా ఒక డేస్ థీమ్స్కి సంబంధించి ఇలాంటి సెగ్మెంట్లో ఒక టాపిక్ని చూస్తున్నప్పుడు ఏ తేదీ, ప్రత్యేకత ఏంటి, మరి ఎప్పటి నుండి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము, కారణం ఏంటి, ఈ సంవత్సర థీమ్ ఏంటి. థీమ్ విషయానికి వస్తే ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో థీమ్ని గుర్తుంచుకోవాలి. నేషనల్ సైన్స్ డే ఎవ్రీ ఇయర్ కూడా ఫిబ్రవరి 28. సో విజ్ఞాన శాస్త్రం లేదా విజ్ఞాన రంగానికి సంబంధించి మన జాతీయ స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు ఫిబ్రవరి 28నే జాతీయ విజ్ఞాన దినోత్సవంగా లేదా నేషనల్ సైన్స్ డేగా మనం జరుపుకుంటామంటే రామన్ ఎఫెక్ట్ ఎవరు? సివి రామన్ గారు. సో రామన్ ఎఫెక్ట్ లైట్కి సంబంధించి
రామన్ ఎఫెక్ట్ ఏ సంవత్సరము? 1928లో రామన్ ఎఫెక్ట్కి గాను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం వచ్చింది. ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 1930లో, గుర్తుపెట్టుకోండి. ఇక 1986లో భారత ప్రభుత్వము ఏం చెప్పింది అంటే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 28ని మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుందామని చెప్పేసి, అలా మొట్టమొదటిసారి 1987 ఫిబ్రవరి 28 రోజున ఫస్ట్ నేషనల్ సైన్స్ డేని మనం జరుపుకున్నాము. ఎందుకు ఫిబ్రవరి 28ని అంటే ఆ రోజే రామన్ ఎఫెక్ట్కి సంబంధించిన గుర్తింపు. గుర్తుంచుకోండి, సివి రామన్ గారి జయంతి అని కాదు, రామన్ ఎఫెక్ట్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో నేషనల్ సైన్స్ డేనేమో ఫిబ్రవరి 28, నేషనల్ స్పేస్ డేనేమో ఆగస్టు 23. ఆగస్టు 23, 2023 మీకు గుర్తుంటుంది, చంద్రయాన్ 3 సాధించిన విజయం. లింక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటారు? నేషనల్ సైన్స్ డే 2026 థీమ్ ఏంటి అంటే విమెన్ ఇన్ సైన్స్, విజ్ఞాన రంగంలో మహిళలు. క్యాటలైజింగ్ వికసిత్ భారత్. వికసిత్ భారత్ అనే పదం ఏంటి అసలు? 2047 సంవత్సరానికి, 2047 సంవత్సరం చెప్పగానే మనకేం గుర్తుకు రావాలి? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోయే సందర్భం 2047, గుర్తుంచుకోండి. ఓకేనా? విమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్ అనేది ఈ సంవత్సరం నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్. ఎనఫ్. ఓకేనా? ఇక్కడ చూడండి స్క్రిప్ట్. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28ని జాతీయ విజ్ఞాన దినోత్సవంగా, నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. దేశాభివృద్ధిలో శాస్త్రవేత్తల పాత్రను గౌరవిస్తాం, విజ్ఞాన రంగం యొక్క పాత్రని గుర్తిస్తాము. 1928లో భౌతిక శాస్త్రవేత్త ఫిజిక్స్ సివి రామన్ గారికి ఫిజిక్స్లో ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం 1930లో వచ్చింది. ఎందుకు? రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు. 1928లో భారత భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ గారు కనుగొన్న రామన్ ప్రభావాన్ని ఈరోజు సూచిస్తుంది. ఈరోజు రామన్ ఎఫెక్ట్. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారము రావడం జరిగింది. ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలని ఎప్పుడు స్టార్ట్ చేశారో 1901లో, గుర్తుంచుకోండి. ఇక 1986లో భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28ని ప్రతి ఏడాది కూడా జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఎందుకు? సో రామన్ ప్రభావాన్ని ఈరోజు సూచిస్తుంది, గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారి నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకున్నాం? 1987 ఫిబ్రవరి 28. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్తో ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. విజ్ఞాన రంగం పాత్ర ఏంటి అని చెప్పేసి శాస్త్రవేత్తలను గుర్తిస్తాము, పురస్కారాలను చూస్తాము. ఓకేనా? ఇక సివి రామన్, చంద్రశేఖర వెంకటరామన్ గారు జననం 1888 7th నవంబర్ రోజున జన్మించారు. మరణం 21st నవంబర్ 1970. ఎగ్జామినేషన్లో అడుగుతారు, నేషనల్ సైన్స్ డేని ఏ రోజు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? ఎందుకు అంటే సివి రామన్ గారి జయంతి అని రాయకండి, జన్మదినోత్సవం కాదు. రామన్ ఎఫెక్ట్ యొక్క గుర్తింపు, గుర్తుంచుకోండి. శాస్త్రరంగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా శాస్త్రవేత్త సివి రామన్ గారు. ఓకేనా? సరిపోతుంది. రామన్ ఎఫెక్ట్ అంటే కాంతి విక్షేపణంపై రామన్ ప్రభావం, గుర్తుంచుకోండి. సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ ఎకానమీకి సంబంధించి. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ని నేర్చుకుంటాం కదా, ఆయా సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. మరి ఇప్పుడు ఎకానమీకి సంబంధించి మీకు ప్రతిసారి ఒక సెంటెన్స్ చెప్తున్నాను. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వాలటైల్. అంటే అర్థం ఏంటిది? అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఎప్పుడు కూడా తటస్థంగా స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలు మనం ఐడెంటిఫై చేయాలి, గుర్తుపెట్టుకోవాలి పోటీ పరీక్షల కోణంలో. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీడిపికి సంబంధించిన బేస్ ఇయరే మార్పు. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఈ టాపిక్ సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనం చూడడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? రావింద్రజిత్ గారు. సో అబ్జర్వ్ చేస్తే జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్.
ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరి ఎందుకు పర్సంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాం, గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది అని. మరి ఈ పోలిక అనేది కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే బేస్ ఇయర్ ఆధారంగా జీడిపిని గణించడము. కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే ప్రస్తుత ధరల్లో జీడిపి ఏ విధంగా ఉందని చెప్పడము. గుర్తుంచుకోండి. మరి బేస్ ఇయర్ జీడిపికి సంబంధించి గతంలో మనం చాలా బేస్ ఇయర్స్ని చూసాము. ఇప్పుడు కొత్త సిరీస్ వచ్చింది, కొత్త బేస్ ఇయర్ 2022, 2023. సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011, 2012, 2011-12 బేస్ ఇయర్ అంటాం జీడిపికి సంబంధించి. దాన్ని అధికారికంగా ఇక మార్చాం మనము 2022, 2023. గుర్తుంచుకోండి, ఇది కొత్త బేస్ ఇయర్. మరి ఈ బేస్ ఇయర్ సిరీస్లో ఎన్నవది ఇది అంటే 9వది. గతంలో బేస్ ఇయర్స్ ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను, ఓకేనా. మరి ఈ కొత్త బేస్ ఇయర్ ఆధారంగా భారతదేశం యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంతనట అంటే 7.6%గా అంచనా. మరి ఇప్పటి వరకు జీడిపికి సంబంధించి బేస్ ఇయర్స్ చూడండి ఒక్కసారి. ఫస్ట్ది 1948-49, గుర్తుపెట్టుకోండి, మీరు ఎకానమీ సబ్జెక్టు నేర్చుకుని ఉంటారు. 1948-49 ఫస్ట్ అఫీషియల్ జీడిపి సిరీస్. ఇది ఫస్ట్ అఫీషియల్ జీడిపి సిరీస్ ఏంటి 1948-49 మొట్టమొదటి అధికారిక జీడిపి బేస్ ఇయర్, ఓకేనా. ఆధార సంవత్సరం అంటాం మనము. సెకండ్ది వచ్చేసేసి 1960-61, గుర్తుంచుకోండి. థర్డ్ది వచ్చేసి 1970-71, ఫోర్త్ది వచ్చేసి 1980-81, ఫిఫ్త్ జీడిపి బేస్ ఇయర్ వచ్చేసేసి 1993-94, సిక్స్త్ది 1999-2000, సెవెంత్ది 2004-05, ఎయిత్ది 2011-12. ఇప్పుడు కొత్త బేస్ ఇయర్ వచ్చింది, ఇది 9th జీడిపి బేస్ ఇయర్ సిరీస్లో ఇది 9th ఏంటంట 2022-23. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇక టాపిక్లోకి వస్తే జీడిపి ప్రాతిపదిక సంవత్సరాన్ని 2011-12 నుండి ఎక్కడికి మార్చారు 2022-23కి. ఇటీవల కాలంలో మన CA 360లో కూడా చూసాము బేస్ ఇయర్స్ మార్పులు అని చెప్పేసేసి. ఏ టాపిక్ సంబంధించిన బేస్ ఇయర్స్ ఎలా మారుతున్నాయి అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. లెక్కింపు విధానాల్లో మార్పులు చేసి అదనపు గణాంకాలను చేర్చారు. ఇదంతా ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి. 2025-26 వాస్తవ జీడిపి వృద్ధి అంచనాను 7.4% నుంచి 7.6%కి పెంచారంట. రియల్ జీడిపి అంటే ఏంటంటే బేస్ ఇయర్ ఆధారంగా జీడిపిని గణించడము. నామినల్ జీడిపి అంటే ఏంటి, మనము ప్రస్తుత ధరల్లో జీడిపిని గణించడం నామినల్. బేస్ ఇయర్ ఆధారంగా వచ్చేది ఏంటంటే రియల్ జీడిపి, వాస్తవ జీడిపి గణాంకాలు. సరుకు సేవల పన్ను మరియు వాహన నమోదు గణాంకాలను చేర్చారు కొత్తగా. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు కొత్త వార్షిక మరియు త్రైమాసిక జాతీయ లెక్కలను రీసెంట్గా విడుదల చేసింది. ఈరోజు మనం అన్ని వార్తాపత్రికలు చూస్తాం ఈ టాపిక్. మీరు అన్ని వార్తాపత్రికలు అబ్జర్వ్ చేసి ఉంటారు. కామన్గా మనము ఎవ్రీ క్వార్టర్కి గణాంకాలను చూస్తాము. 1 ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 quarters. ఒక ఆర్థిక సంవత్సరం, మనం ఎకానమీలో ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పటికెప్పుడు చూస్తాము, April 1 నుండి March 31 వరకు. మరి ఒక ఆర్థిక సంవత్సరంలో 4 quarters ఉంటాయి, అంటే ఒక్కొక్క క్వార్టర్లో 3 నెలలు, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది జీడిపి సిరీస్కి 9వ ప్రాతిపదిక సవరణ. గుర్తుంచుకోండి, మొట్టమొదటి జీడిపి బేస్ ఇయర్ ఏంటి, ప్రస్తుతం ఎన్నోది, ఇలాంటివి అడుగుతారు, మీకు ఇందాక చెప్పాను కదా. ఇక కొత్త సిరీస్ ప్రకారం వృద్ధి ఏ విధంగా ఉంది అంటే 2023-24 వాస్తవ వృద్ధి రియల్ జీడిపి గ్రోత్ రేట్ 7.2%. అది నామినల్ అయితేనేమో 11%. నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎక్కువ కనబడుతుంది, ఎందుకంటే కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల్లో ఎక్కువనే కనబడుతుంది. బేస్ ఇయర్ ఆధారంగా చూస్తే తక్కువ కనబడుతుంది. 2024-25 వాస్తవ వృద్ధి 7.1%. అదే నామమాత్రపు వృద్ధి అయితే 9.7% అంట. 2025-26 అంచనా వాస్తవ వృద్ధి 7.6% అంట. నామమాత్ర వృద్ధి అయితేనేమో 8.6% అంట, ఓకేనా. అంటే ఏం లేదు, కొత్త జీడిపి బేస్ ఇయర్ వచ్చింది కదా. ఈ జీడిపి బేస్ ఇయర్ ఏంటిది 2022-2023. ఇక ఆ తర్వాత సంవత్సరాల నుండి
మనకు జీడిపి ఏ విధంగా ఉంది, రియల్ జీడిపిలో ఎలా ఉంది, నామినల్ జీడిపిలో ఎలా ఉంది, ఆ గణాంకాలే డైరెక్ట్గా. రియల్ జీడిపి గణాంకాలు తక్కువ కనబడతాయి, నామినల్ జీడిపి గణాంకాలు నామమాత్రపు జీడిపి వృద్ధి రేట్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే కరెంట్ ప్రైజెస్ కాబట్టి, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా మనం చూస్తాం అందులో. ఇక 2025-26 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో, అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 నెలలు కదా త్రైమాసికం అంటే, క్వార్టర్ అంటే వృద్ధి 7.8% అంట. 2024-25 ఇదే కాలంలో అంటే లాస్ట్ టైం 7.4% అంట. తయారీ మరియు సేవల రంగాలు వృద్ధికి తోడ్పడ్డాయి. రెండో త్రైమాసిక వృద్ధి 8.2 నుండి 8.4%కి పెరిగింది. ఇక తొలి త్రైమాసిక వృద్ధి 7.8 నుండి 6.7%కి తగ్గింది. సరిపోతుంది. ఇక జీడిపి పరిమాణాన్ని కనుక తీసుకుంటే 2025-26 వాస్తవ జీడిపి భారతదేశానికి సంబంధించి 322.58 లక్షల కోట్ల రూపాయలంట. మొత్తం వాల్యూ పరంగా తీసుకుంటే 2024-25 సవరించిన అంచనా 299.89 లక్షల కోట్ల రూపాయలు. ఇక 2025-26 నామమాత్ర వృద్ధి 8.6% అంట. ఓకేనా. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రస్తుతం ఎవరున్నారు? అనంత నాగేశ్వర్ గారు. మనం జనవరి 29, 2026 రోజున ఎకనామిక్ సర్వేని చూసాం కదా. ఎకనామిక్ సర్వేని ఎవరు సిద్ధం చేస్తారు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వారు. సో ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ గారు వృద్ధి అంచనాను 7 నుండి 7.4%కి పెంచారంట. నామమాత్ర వృద్ధి 11%కి చేరువవుతుంది. ఆర్థిక వ్యవస్థ $4 లక్షల కోట్ల స్థాయిని దాటే అవకాశం ఉంది. బేస్ ఇయర్స్ మార్పు ఇవన్నీ అడుగుతారు ఎగ్జామినేషన్లో. మీరు ఎకానమీ సబ్జెక్ట్కి ఈ అప్డేట్ని ఇవ్వండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, సరిపోతుంది. ఇక జనవరి చివరికి ద్రవ్యలోటు 9.8 లక్షల కోట్ల రూపాయలంట. ఇది వార్షిక లక్ష్యంలో 63% ఉంది. ఓకేనా, సరిపోతుంది. సో గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 1999లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవిని, సిఫిలిస్ని, ఆ వ్యాధి వ్యాప్తిని నిర్మూలించిన యూరోపియన్ యూనియన్లోని మొట్టమొదటి దేశంగా ఈ ఘనతను సాధించింది డెన్మార్క్. ఇక అబ్జర్వ్ చేస్తే మరి ఎవరు అధికారిక ప్రకటన చేశారంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ 7, 1948 రోజున ఏర్పాటైంది, స్థాపన జరిగింది. అందుకే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రస్తుతం టెడ్రస్ అదనం గారు WHO చీఫ్గా లేదా డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది WHO. ఇక్కడ డెన్మార్క్ అనేది ఫస్ట్ EU నేషన్ అంట, యూరోపియన్ యూనియన్ నేషన్ అంట. యూరోపియన్ యూనియన్లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి? 27 సభ్య దేశాలు ఉంటాయి. 27 సభ్య దేశాలు, అందులో ఒకటి డెన్మార్క్. డెన్మార్క్ కంట్రీ ఎక్కడ ఉంటుంది? ఐరోపా ఖండంలో ఉంటుంది. మీకు ఏదైనా ఒక దేశం గురించి కానీ ఒక ప్రాంతం గురించి కానీ చెప్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ అనేది చెప్తున్నాను. సో డెన్మార్క్ ఈ ఏరియాలో ఉంటుంది. డెన్మార్క్ క్యాపిటల్ వచ్చేసి కోపెన్హాగన్, కరెన్సీ వచ్చేసి డెనిష్ క్రోన్, గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్లో మొట్టమొదటి దేశంగా ఏ ఘనత సాధించింది డెన్మార్క్? మదర్ నుండి చైల్డ్కి ట్రాన్స్మిషన్ ఆఫ్ HIV, సిఫిలిస్ని అడ్డుకట్ట వేసిన దేశంగా గుర్తుంచుకోండి. సో డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. టు ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ HIV అండ్ సిఫిలిస్, తల్లి నుండి బిడ్డకు ఆ వ్యాధి వ్యాపించడాన్ని నిర్మూలించిన మొట్టమొదటి దేశంగా డెన్మార్క్ అంట. ఎనఫ్. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో డెన్మార్క్ ఎక్కువగా మనకు పాల పరిశ్రమ అనే టాపిక్ చూస్తున్నప్పుడు కనబడుతూ ఉంటుంది దేశము. 27 ఫెబ్రవరి 2026 రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ డెన్మార్క్ దేశాన్ని తల్లి నుండి శిశువుకు HIV మరియు సిఫిలిస్ వ్యాప్తి నిర్మూలించిన దేశంగా ధృవీకరించింది. యూరోపియన్ యూనియన్లో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా డెన్మార్క్ నిలిచింది. యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ బ్రసెల్స్, బెల్జియం, గుర్తుంచుకోండి. యూరోపియన్ కమిషన్కి చీఫ్గా ఉర్సులా వ్యాండర్లియన్ గారు ఉన్నారు. యూరోపియన్ కౌన్సిల్కి చీఫ్గా యాంటోనియో కోస్టా గారు ఉన్నారు. ఎందుకు వీళ్ళిద్దరు పేర్లు చెప్తున్నానంటే 2026 జనవరి 26 భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి. ఓకేనా.
యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు ఉంటాయి. యూరోజోన్లో 21 చేరింది సభ్య దేశాల సంఖ్య. 2021 నుండి 24 వరకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించినందుకు డెన్మార్క్ ఈ గుర్తింపు పొందింది. కనీసం 95% గర్భిణీ స్త్రీలకు పరీక్షలు మరియు చికిత్స అందించబడిందంట. 1,00,000 జననాలకు 50 కంటే తక్కువ శిశు సంక్రమణలు నమోదైనాయి. నియమిత పరీక్షలు మరియు తక్షణ వైద్య జోక్యంతో ఇటీవల సంవత్సరాల్లో వ్యాప్తి శూన్యానికి చేరిందంట. డెన్మార్క్ సాధించిన ఘనత. మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ నేషన్ టు ఎలిమినేట్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి అండ్ సిఫిలిస్. ఎనఫ్. ఇవన్నీ బేసిక్ పాయింట్స్, మీకు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్సే. ఇక డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్, కరెన్సీ క్రోన్, రాజు వచ్చేసి అక్కడ కింగ్ వచ్చేసేసి ఫ్రెడరిక్ 10 ఉన్నారు. ప్రధానమంత్రిగా మెట్టే ఫ్రెడరిక్సన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి నుండి శిశువుకు వ్యాప్తి నిర్మూలన ప్రజా ఆరోగ్య విజయ సూచికని అంట. హెచ్ఐవి, రీసెంట్గా హెచ్ఐవికి సంబంధించి కూడా మన భారతదేశంలో మేఘాలయ అత్యధిక కేసులు నమోదిత రాష్ట్రంగా న్యూస్లో ఉంది. మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాము, లింక్ చేసుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఇండియా నేపాల్ సంబంధాలకి సంబంధించి భారత్ వివిధ దేశాలతో ఇంటర్నేషనల్ బౌండరీని పంచుకుంటుంది, అంతర్జాతీయ సరిహద్దును. ఆ దేశాల్లో ఒకటి నేపాల్. మరి నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు. ఇక నేపాల్ విషయానికి వస్తే భారత్కి నేపాల్కి మధ్య కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాలపాని, లిపులేక్, లింపియాదురా ఆ ప్రాంతాలని నేపాల్ వాళ్ళ మ్యాప్లో చూపించుకోవడము, ఇటీవల ఒక నోట్ల ముద్రణ సందర్భంగా కూడా మరొకసారి వివాదం తెరపైకి వచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే నేపాల్లో జెన్జెడ్ ఉద్యమాలు చూసాము. యువత రోడ్డుబాట పట్టారు, ప్రభుత్వం కూలిపోయింది. ఆ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చారు, సుశీలా కర్కి గారు. సో న్యాయమూర్తి. పక్కన పెడితే హిందూ దేశం నేపాల్. మరి భారత్కి నేపాల్కి మధ్య సరిహద్దు దాదాపు ఎంత పొడవు ఉంది అంటే 1751 నుండి 1850 కిలోమీటర్లు అరౌండ్ అప్రాక్సిమేట్గా. ఇకపోతే ఈ రెండు దేశాల మధ్య పర్యావరణ ఒప్పందం అనేది న్యూస్లో ఉంది. మన భారతదేశం నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఇండియా అండ్ నేపాల్ సైన్ MOU టు ప్రొటెక్ట్ షేర్డ్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఇక ఈరోజు ప్రశ్న మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ఇండియన్ నేవీ ఫిబ్రవరి 27న చెన్నై పోర్ట్లో INS అంజదీప్ని కమిషన్ చేసింది. మరి INS అంజదీప్ని నిర్మించిన సంస్థ ఏంటి? నిర్మాణ సంస్థ ఏది? ఈ నౌక యొక్క ప్రత్యేకత ఏంటి? ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ నేషనల్ సైన్స్ డే 2026 ప్రత్యేకత ఏంటి, థీమ్ ఏంటి, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం సైన్స్ డేని. అండ్ కొత్త GDP సిరీస్ 2022-23 అమల్లోకి వచ్చింది. GDP అంచనాలు చూసాము. అండ్ గగనతల రక్షణ క్షిపణి పరీక్షలను విజయవంతంగా ముగించింది DRDO ఒడిశాలో. అండ్ డెన్మార్క్ తల్లి నుండి శిశువుకి HIV మరియు సిఫిలిస్ వ్యాప్తి నిర్మూలన చేసిన మొట్టమొదటి EU దేశంగా. అండ్ భారత్ నేపాల్ పర్యావరణ అవగాహన ఒప్పందం అనేది న్యూస్లో ఉంది. అండ్ భారత్ ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలు, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు 17 ఒప్పందాలు కుదిరినాయి రీసెంట్గా. అండ్ రీసెంట్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యాచురల్ బయోసర్ఫెక్టెంట్ని తయారు చేయడం జరిగింది, ఇన్నోవేట్ చేయడం జరిగింది. ప్రత్యేకత ఏంటి? అండ్ వార్తల్లో కనిపించిన న్యూ ఫ్లవరింగ్ ప్లాంట్ స్పెసీస్ నాగాలాండ్ రాష్ట్రంలో గుర్తించారు, ఇంపాటియన్స్ నగోరం. ప్రత్యేకత ఏంటి? అండ్ వరల్డ్ బ్యాంక్ వారు విడుదల చేసిన ఒక నివేదిక విమెన్ బిజినెస్ అండ్ ద లా 2026. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి GI ట్యాగ్ ఆన్ వీల్స్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటి? అండ్ రైతు నమోదు ప్రక్రియలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందంట. ఆ గణాంకాలు చూడండి డైరెక్ట్గా. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన CSగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు సాయి ప్రసాద్ గారు, సీనియర్ IAS అధికారి. అండ్ క్రీడలకు సంబంధించి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ముగింపు. ఓకేనా? సో పథకాల పట్టికలో టాప్ ఎవరు?
అండ్ ఈరోజు ప్రశ్న, ఇండియన్ నేవీలో కమిషన్ చేయబడిన అంజదీప్ పైన అడిగాను. భారత నేవీ ఫిబ్రవరి 27న చెన్నై పోర్ట్లో ఐఎన్ఎస్ అంజదీప్ని కమిషన్ చేసింది. దీని నిర్మాణ సంస్థ ఏంటి, ఈ నౌక ప్రత్యేకత ఏంటి? ఓకేనా? సో ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నేను మీకు అప్లోడ్ చేసే పీడిఎఫ్ ఉంటుంది కదా, తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మొత్తాన్ని కూడా, ఇంక్లూడింగ్ స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో ఒక్కొక్క టాపిక్ సంబంధించి, సో ప్రతిరోజు చదవండి. నేను మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.